హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మిస్టర్ బ్యాచిలర్ ఫుడ్డీస్. ఈరోజు నేనైతే కొబ్బరి లడ్డు చేశాను. పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. రాకపోతే వచ్చి నన్ను అడగండి. ఒరే, నువ్వు ఎక్కడుంటావు మాకు తెలవదు, మేము ఎలా అడగాలరా నిన్ను అంటారా? అంటే నా దగ్గర కాదండి, వీడియో ఉంది కదా, ఇప్పుడు యూట్యూబ్ వీడియో పెడుతున్నా కదా, ఈ వీడియో కింద ఒక కమెంట్ చేయండి. ఫస్ట్ అయితే పగలగొట్టిన కొబ్బరికాయలు ఉంటాయి కదా, ఆ చెప్పలోంచి కొబ్బరిని బయటికి తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. అంతకుముందు ఆ కొబ్బరి తును ఏదో ఉంటుంది, చేతులు నొప్పేసి పాపం ఎంత కష్టపడేదో దానికోసం. ఇప్పుడు మిక్సీ వచ్చేసింది, ఏమి ఇబ్బంది లేదు. ఆ మొక్కలన్నిటిని మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేయండి. అంటే అడుగున కొంచెం కొంచెం పెద్ద పెద్ద కొబ్బరిలు ఉంటాయి, అంటే కొంచెం ఎక్కువ సేపుగా అయితే పట్టుకోండి. మొత్తం టోటల్గా క్రష్ అయిపోతుంది, మెత్తగా మంచిగా వచ్చేస్తుంది అనమాట. కానీ నీళ్ళు మాత్రం అస్సలు పోయకూడదు, ఒక్క డ్రాప్ కూడా నీళ్లు పోయకుండా మిక్సీ పట్టుకోండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇదిగో చూడండి, నేను మాత్రం మొత్తం మిక్సీలోనే పట్టేశాను అనమాట. ఆ కొబ్బరి చెప్పుల ఆ కొబ్బరి అంతా ఇలా పర్ఫెక్ట్గా మంచిగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పుగా ఉన్న కళాయి పెట్టుకుని, వెడల్పుగా ఉన్నదైనా పర్లేదు, కొంచెం లోతుగా ఉండి వెడల్పుగా ఉన్నదైనా పర్లేదు. అందులో అయితే ఒక 3 లేదా 4 స్పూన్లు నెయ్యి అయితే వేసుకోండి. మీరు బయట షాప్లో నుంచి కొనుక్కున్నదైనా ఏం లేదు, ఇంట్లో ఉన్నదైనా ఏం లేదు, ఏదో ఒక నెయ్యి అయితే వేసుకోండి. నేనైతే మా ఇంట్లో సపరేట్ చేసిన నెయ్యి మాత్రమే వాడాను. ఇంకా ఇప్పుడు అసలు విషయం ఇక్కడే ఉంది, మరి జాగ్రత్తగా వినాలి మీరు. సో ఇప్పుడైతే కొబ్బరి, నేను తురిమిన కొబ్బరి ఉంది కదా, ఆ కొబ్బరి వచ్చేసి నాకు 4 బౌల్స్ వచ్చింది, 4 గిన్నెలు వచ్చింది. అది మీరు ఏ బౌల్తో కొలుచుకుంటారనేది మీ ఇష్టం. ఏ బౌల్తో కోల్చుకున్నా మాత్రం అదే బౌల్ని యూస్ చేయండి. చూడండి, నేను ఆ ప్లాస్టిక్ బౌల్ ఒకటి వాడాను కదా, నాకైతే 4 బౌల్స్ అయితే వచ్చింది. గుర్తుపెట్టుకోండి ఈ విషయం. ఇప్పుడైతే ఆ నెయ్యిలో మంటని లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టి ఆ నెయ్యి మొత్తం ఆ కొబ్బరికి మిక్స్ అయ్యేటట్టుగా బాగా మిక్స్ చేసుకోండి. ఒక 5 నిమిషాలు బాగా ఆ ఫ్లేవర్, ఆ స్మెల్ వచ్చే వరకు. ఇప్పుడు నేను 4 కప్పులకి 2.5 కప్పుల బెల్లం అయితే తీసుకున్నాను. అంటే 2 కప్పులకి 1.25 కప్పు బెల్లం. పర్ఫెక్ట్గా ఇదనమాట కొలత. 2 కప్పులకి 1.25 బెల్లం అనమాట. నాకు 4 కప్పులు వచ్చింది కాబట్టి నేను 2.5 కప్పుల బెల్లం అయితే వేసుకున్నాననమాట. ఈ కొలత ఒక్కటి తెలిస్తే మీరు కొబ్బరి లడ్డూలు చేయటంలో తిరుగులేదు ఇంకా, అంతే. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం టీ తాగే గ్లాస్ అంత వాటర్ అయితే అందులో వేసుకొని ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. ఆ బెల్లము, కొబ్బరి మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. ఇంకా అంతే. ఇంకా మీరు చేసేది ఏమి లేదు, మిక్స్ చేసుకోవటమే. ఇంక అంతకు మించి మీరు చేసేది ఏమి లేదు, ఓన్లీ మిక్స్ చేసుకోవటం మాత్రమే. కానీ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఆ మంట మాత్రం లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ మాత్రమే ఉండాలి. ఎందుకంటే అది అడుగంటుకొని మాడిపోతూ ఉంటుంది. అందుకనే మంటని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇంకా ఇప్పుడైతే ఆ బెల్లం మొత్తం కరిగిపోవాలి. మనం వేసిన బెల్లం మొత్తం కరిగిపోయి ఆ కొబ్బరి అది మొత్తం మిక్స్ అయ్యి టైట్గా రావాలన్నమాట. అప్పటి వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూనే ఉండాలి. కొంతమంది ఏంటంటే ఇంకో ప్రాసెస్లో చేస్తారు. సో ఫస్ట్ అయితే బెల్లాన్ని సపరేట్గా వేసి మొత్తం కరిగిపోయేటట్టు చేసి సపరేట్ బౌల్లో తీసుకొని తర్వాత కొబ్బరిని ఫ్రై చేసి ఆ బెల్లం పాకం మొత్తాన్ని ఇందులో వేస్తారనమాట. అలా కూడా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే అది కొంచెం అలవాటు ఉన్న వాళ్ళకైతే బాగా వస్తుందనమాట. ఎందుకంటే అది పాకంలాగా వస్తుంది కాబట్టి ఒక్కోసారి లడ్డూలు పిసికినప్పుడు రావనమాట. ఇదైతే పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు చేయాల్సింది ఏం లేదు. ఆ బెల్లం మొత్తం కరిగిపోయాక ఆ కొబ్బరి కలర్ అనేది మారిపోతుంది చూసారా? అప్పుడు దంచిన యాలకుల పొడినైతే వేసుకోండి కొంచెం. ఆ యాలకుల పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. సో చూడండి, ఇంకా మనకి పర్ఫెక్ట్గా అయితే రెడీ అవ్వలేదన్నమాట. ఇంకా కొంచెం వేగనివ్వాలి. సో లో ఫ్లేమ్లోనే ఉంచి అలా కలుపుతూనే ఉండండి. చూడండి, ఇగో ఇలా మనం కలుపుతున్నప్పుడు ఆ ప్యాన్ నుంచి సపరేట్ అయిపోవాలన్నమాట. అప్పుడు మనకి దగ్గర పడ్డట్టు. ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి. అంటే కొంచెం తీసుకోండి ఆ కొబ్బరి మిశ్రమాన్ని. కొంచెం తీసుకొని చేతులతో లడ్డూలాగా చుట్టండనమాట. లడ్డూలాగా వచ్చింది అంటే మనకి పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయిందనమాట అది. సో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి ఒక చల్లారనివ్వండి దాన్ని. అంటే చల్లారనివ్వంటే గోరువెచ్చగా ఉండనివ్వండి. గోరువెచ్చగా ఉంటే మనకి లడ్డూలు చుట్టుకున్నప్పుడు బాగా వస్తాయన్నమాట. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి. మరీ ఎక్కువగా చల్లారొద్దు, గోరువెచ్చగా ఉండాలన్నమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి.
ఇంకా చేతికి కొంచెం నెయ్యి గానీ, నూనె గానీ రాసుకొని ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఉండల్లాగా చుట్టుకోండి. బాగా వచ్చేస్తుంది. అంతే మొత్తాన్ని లడ్డూలాగా చుట్టుకోండి. పర్ఫెక్ట్ కొబ్బరి లడ్డూలు ఖచ్చితంగా వస్తాయి మీకు. రాకపోతే చెప్పాం గదా! వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కూడా కమెంట్ చేయండి. ఒక లైక్ కూడా చేయండి మరి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటుంది. మీరు ఎప్పుడు చేసినా సరే అదే టేస్ట్‌తో పర్ఫెక్ట్‌గా చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయన్నమాట కొబ్బరి లడ్డూలు. మీకు తిరుగుండదు అంతే. చెప్పాం కదా! వీడియో నచ్చితే ఒక లైక్ ఏసుకొని, అదే చేత్తో సబ్స్క్రైబ్ కూడా చేసుకొని, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్. బాయ్.